పోలీస్ రియాక్షన్. లేడీ చనిపోయింది, ఒక అబ్బాయి ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు, దయచేసి ఖాళీ చేయండి అంటే నేను సినిమా చూసినాకనే వెళ్తానని చెప్పాను. అల్లు అర్జున్ పై కఠిన చర్యలు తప్పేలా లేదు. అతను ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన తీరుపై పోలీస్ డిపార్ట్మెంట్ ఫైర్ అయింది. నాకు ఇటుకలు అయిందంటే నేను అలాగే ఫీల్ అవుతాను కదా. ఐ నాట్ అ ఫాదర్, నాకు ఉండదా? ఇంత చేసినా కూడా నాకు బాధగా ఉంది సార్. సినిమా చూస్తున్నప్పుడు టాకీస్ లో పోలీసులు ఎవరూ తనను కలవలేదని ఆయన బుకాయించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ సిటీ పోలీసులు 2024 వార్షిక నివేదిక విడుదలలో భాగంగా బంజారాహిల్స్ లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ లో సిపి సివి ఆనంద్ ఆదివారం మీడియా సమావేశం నిర్వహించారు. అసలు డిసెంబర్ 4న సంధ్యా థియేటర్ కు అల్లు అర్జున్ వచ్చినప్పుడు బయట లోపల ఏం జరిగిందో మినిట్ టు మినిట్, పిన్ టు పిన్ వీడియో సాక్ష్యాలను పోలీసులు రిలీజ్ చేశారు. పర్మిషన్ లేకున్నా అల్లు అర్జున్ అండ్ కో సంధ్యా థియేటర్కు వచ్చారని, ర్యాలీ తీశారని, దాని ఫలితంగానే తొక్కిసలాట జరిగి ఓ మహిళ నిండు ప్రాణం పోయిందని తెలిపారు. ఆమె కొడుకు చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారని వెల్లడించారు. బయట తొక్కిసలాట జరిగి ఓ మహిళ చనిపోయిందని తెలిసినప్పటికీ సినిమా మొత్తం చూసే వెళ్తానని అల్లు అర్జున్ అన్నారని, చివరికి బలవంతంగా తాము బయటకు తీసుకొచ్చామని పోలీసులు చెప్పారు. డిసెంబర్ 4న రాత్రి 9:15 నుంచి అర్ధరాత్రి 12:05 వరకు ఏం జరిగిందో పోలీసులు బయటపెట్టిన వీడియోలో స్పష్టంగా ఉంది. వెళ్తూ కూడా కార్ సన్ రూఫ్ ఎక్కి అల్లు అర్జున్ అభివాదం చేస్తున్న దృశ్యాలు అందులో కనిపిస్తున్నాయి. ఈ వీడియో చూసిన తర్వాత ఎవరిది తప్పు ఎవరిది ఒప్పో జనాలకు తెలుస్తుందని సిపి ఆనంద్ అన్నారు. అరెస్ట్ చేస్తామని హెచ్చరిస్తే తప్ప థియేటర్ నుంచి అల్లు అర్జున్ అండ్ కో బయటకు రాలేదని తెలిపారు. లేడీ చనిపోయింది, ఒక అబ్బాయి ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు, దయచేసి ఖాళీ చేయండి అంటే నేను సినిమా చూసినాకనే వెళ్తానని చెప్పాను. ఇక తొక్కిసలాట ఎలా జరిగిందో సిపి సివి ఆనంద్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. భార్య పిల్లలతో సహా కుటుంబ సభ్యులతో అల్లు అర్జున్ వచ్చిన సంగతి వివరించారు. వీరంతా రాకముందు థియేటర్ పరిసర ప్రాంతాలు ఎలా ఉన్నాయి, వచ్చిన తర్వాత ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో తెలిపారు. పుష్ప 2 బెనిఫిట్ షోకు సెలబ్రిటీలు వచ్చేందుకు తాము అనుమతి ఇవ్వలేదని స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించిన లెటర్ను కోర్టుకు అందించినట్లు వెల్లడించారు. సంధ్యా థియేటర్ 70mm, 35mm థియేటర్లు ఒకే ప్రాంగణంలో ఉన్నాయని తెలిపారు. 2 థియేటర్లలో దాదాపు 2520 మంది కూర్చునే విధంగా సిట్టింగ్ కెపాసిటీ ఉందన్నారు. రెండిటికి ఒకే కామన్ ఎంట్రన్స్, ఎగ్జిట్ ఉన్నాయని ఆయన తెలిపారు. బెనిఫిట్ షో రోజు దాదాపు 7000 మందికి పైగా అక్కడికి చేరుకున్న వీడియోను ప్రదర్శించారు. సినిమాకు అల్లు అర్జున్ ఆయన భార్య పిల్లలతో కలిసి వచ్చిన సందర్భంగా బౌన్సర్ల హడావుడి ఎలా ఉందో వీడియో ఫుటేజ్ని అందించారు. అనంతరం చిక్కడపల్లి ఏసీపీ రమేష్, ఇన్స్పెక్టర్ రాజు నాయక్ డిసెంబర్ 4న జరిగిన ఘటన గురించి పూర్తి వివరాలు వెల్లడించారు. అల్లు అర్జున్ థియేటర్కి రాకముందే వేల సంఖ్యలో అభిమానులు వచ్చారు. అల్లు అర్జున్ కానీ ఇతర సెలబ్రిటీలు కానీ రావడానికి మేము ఎలాంటి అనుమతులు ఇవ్వలేదు. అభిమానులు పెద్ద సంఖ్యలో రావడంతో భారీగా బందోబస్తు ఏర్పాటు చేశాం. అల్లు అర్జున్ భార్య పిల్లలు, ఆయన మామ కూడా థియేటర్కి వచ్చారు. అల్లు అర్జున్ ర్యాలీగా థియేటర్ వద్దకు చేరారు. అప్పటికే అభిమానులు కిక్కిరిసిపోయారు. ఆయన చూసే క్రమంలో గేటు విరిగిపోయింది. బౌన్సర్లు అల్లు అర్జున్ లోపలికి తీసుకెళ్లారు. తొక్కిసలాటలో రేవతి మృతి చెందింది. కాపాడేందుకు ఇన్స్పెక్టర్ రాజు, ఎస్ఐ మౌనిక ప్రయత్నించారు. రేవతి కుమారుడు స్పృహ తప్పడంతో హాస్పిటల్కు తరలించామని చిక్కడపల్లి ఏసీపీ రమేష్ కుమార్ వివరించారు. ఇక రేవతి మృతి చెందిన విషయం చెప్పేందుకు నేను థియేటర్ లోపలికి వెళ్లాను. అల్లు అర్జున్కు విషయం చెప్పేందుకు ప్రయత్నించాను. థియేటర్ బయట పరిస్థితి బాగోలేదని చెప్పడానికి వెళ్ళాను. కానీ అక్కడ ఉన్న అల్లు అర్జున్ మేనేజర్ సంతోష్ అనుమతించలేదు. విషయం ఏంటో చెప్పు, నేను చెప్తానని అన్నారు. అప్పటికే 10 నిమిషాలు గడిచిపోయింది. థియేటర్ బయట ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంతో మా డీసీపీ సార్ అక్కడికి వచ్చారు. అల్లు అర్జున్ వెళ్ళకపోతే అరెస్ట్ చేస్తామన్నారు. అయినప్పటికీ సినిమా చూసి వెళ్తానని అల్లు అర్జున్ చెప్పారు. బలవంతంగా ఆయన్ను బయటకు తీసుకొచ్చామని ఏసీపీ రమేష్ వెల్లడించారు.